ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. ఓం నమః శివాయ అనవలసిన అవసరం లేదు. నమః శివాయ, నమః శివాయ అంటే ఇంకా ఓంకారంతో పని లేదు. శివ శివ అన్నారు అనుకోండి, ఇంకా ఓంతో పనిలే. ఓం అన్నాం అనుకోండి, శివుడితో పని లేదు. ఎందుకు? ఓంకారమే శివుడు, శివుడే ఓంకార స్వరూపుడు. ఓం పూర్ణమద పూర్ణమిదం. ఇక్కడ చూడండి, ఇంకా సబ్జెక్ట్లోకి వస్తున్నాడు. ఓం పూర్ణమద, అద అనంటే అది. ఏంటది? ఓం. ఓం అంటే ఏమిటి? పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మము పూర్ణము. పూర్ణమద అంటే ఏమిటి అర్థం అంటే అది పూర్ణము. ఏది పూర్ణము? పరబ్రహ్మము పూర్ణము. దేంట్లో పూర్ణము? జ్ఞానములో పూర్ణం, శక్తిలో పూర్ణం, సిద్ధత్వములో పూర్ణం, కళ్యాణ గుణాలలో పూర్ణం, స్వరూపములో పూర్ణం, స్వభావములో పూర్ణం. అందుకే పరబ్రహ్మాన్ని పూర్ణము అన్నారు. ఎప్పుడు పూర్ణము? అట్ ఎనీ టైం, ఎప్పుడైనా అది పూర్ణమే. ప్రళయం వచ్చిందా, ఈ లోకాలని కూడా ఎగిరిపోతాయి. మహాప్రళయం వచ్చిందా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎగిరిపోతారు. చూశారా? నేనున్నాను, నాకు లోకం ఉన్నది, అది భూలోకము. నాకు శరీరం ఉన్నది, ఒక భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, పరివారం ఉన్నది. ఇది నా యొక్క లెవెల్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా లోకాలు ఉన్నాయి. మరి వాళ్ళు శాస్త్రంగా ఉంటారా? వాళ్ళు కూడా శాస్త్రంగా ఉంటారు. చూశారా? కాబట్టి పూర్ణము అన్నాము. దేంట్లో పూర్ణమో తెలుసుకున్నాం. ఎనీథింగ్, దాంట్లో నేను పూర్ణుడిని. ఎప్పుడు పూర్ణం? ఎప్పుడైనా పూర్ణమే. వైకుంఠము పూర్ణం కాదు, కైలాసము పూర్ణం కాదు. ఎందుకు? అవి కూడా కాలములో కలిసిపోతాయి. భూలోకం ఏ విధంగా కలిసిపోతుందో కాలములో, పైలోకాలు కూడా కలిసిపోతాయి, కనుమరుగైపోతాయి. అది ఎప్పుడు కూడా పూర్ణము కాదు. దేనిలో పూర్ణమో తెలుసుకున్నాము, ఎప్పుడు పూర్ణమో తెలుసుకున్నాము. మరి ఎక్కడ పూర్ణం? ఎక్కడైనా పూర్ణమే. చూసారా? ఎప్పుడైనా, ఎక్కడైనా, దేనిలోనైనా అతడు పూర్ణ స్వరూప. కాబట్టి పరబ్రహ్మము అంటే ఏమిటి అంటే పూర్ణ స్వరూప అని మనం తెలుసుకున్నాం. దీనికి విరుద్ధమైనటువంటి వాడు మానవుడు. మానవుడు ఏం చేస్తూ ఉంటాడు? వాడు దేంట్లో కూడా పూర్ణం కాదు. పూర్తిగా మంచివాడంటే పూర్తిగా మంచివాడు కూడా కాదు. మరి పూర్తిగా చెడ్డవాడంటే వాడు పూర్తిగా కూడా చెడ్డవాడు కాదు. చూసారా? వాడికి సుఖం ఉందండి, అది పూర్ణంగా ఉందా? లేదండి. ఎందుకు? కారణం ఏంటి? వాడికి రోగం ఉందండి, సరిపోయింది. కాబట్టి జ్ఞానములో కానీ, శక్తిలో కానీ, సిద్ధత్వములో కానీ, కళ్యాణ గుణాలలో కానీ, స్వభావములో కానీ మనిషి పూర్ణుడు కాదు. ఎందుకు నీవు పరమాత్మను ఆరాధించాలి? ఎందుకు నీవు పరమాత్మ యొక్క స్మరణ చేయాలి? ఎందుకు నీవు పరమాత్మ కోసం ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి అని అంటే పూర్ణత్వాన్ని సాధించడం కోసమే. ఇది మానవుడికి బాగా అర్థం కావాలి. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజలు చేయడం కాదు, అభిషేకాలు చేయడం కాదు.
ప్రార్థన చేయడం కాదు. వై ఆర్ డూయింగ్, దేనికోసం చేస్తున్నావు నీవు అన్నప్పుడు పెళ్లి అవుతుందని, ప్రమోషన్ వస్తుందని, కష్టం పోతుందని, నష్టం పోతుందని, కోరికలు తీరుతాయని నువ్వు అనుకుంటే అది వ్యర్థమైన పూజ, అధమ పూజ. నువ్వు దేవుని ముందు పెట్టుకొని ఏదైనా చేస్తున్నావు అని అంటే దేనికోసం ముందు నీకు అర్థం కావాలి. టు అచీవ్ ద పూర్ణత్వం. ఏంటంటే అవసరం దేవుడితోనా? నాస్తికులు మాట్లాడుతూ ఉంటారు, ఏమండి బాగా తినాలండి, తాగాలండి, ఎంజాయ్ చేయాలండి, చావాలండి. ఇది చార్వాక సిద్ధాంతం. నేను అంటూ ఉన్నాను, అయ్యా నాస్తికుడా, నువ్వు చెప్పేది మంచిదే, నీకు నీట్ అయిపోయి, నువ్వు తిను తాగు ఎంజాయ్ చేయ అంటున్నావు. ఎస్, నాకు కూడా అది కావాలా. కానీ నీవు ఆ విధంగా అనుభవిస్తున్నావే, పూర్ణంగా అనుభవిస్తున్నావా? సంతృప్తి పడుతూ ఉన్నావా? లేదు. చూశారా? కాబట్టి డబ్బు విషయంలో కానీ, స్త్రీ విషయంలో కానీ, సుఖం విషయంలో కానీ, ఆనంద విషయంలో కానీ ఏ విషయం నువ్వు తీసుకున్నా నువ్వు అసంపూర్ణంగా అనుభవిస్తూ ఉన్నావు. ఒక బిర్యానీ తింటే చాలండి అంటున్నావు. కమాన్ ఈట్, ఒక 10 దిన చూద్దాం. నువ్వు తినలేవు. ఎందుకు? నీ కడుపుకు పూర్ణత్వం లేదు. మరి ఏం చేయాలండి? బొజ్జ పెంచమంటారా? పెంచుకోని పని అయిపోతుంది. ఎందుకు నీకు భగవంతుడు కావాలి అని అంటే, ఈ ప్రపంచంలో మనం ఎన్నో అనుభవిస్తూ ఉన్నాం. మనం నిజంగా సంతృప్తిగా ఉంటున్నామా? లేదు. మనం ఎన్నో సాధిస్తూ ఉన్నాం, నిజంగా సంతోషిస్తూ ఉన్నామా? లేదు. ఏదో వెలితి ఉన్నది. ఎందుకు మానవుడు భగవంతుణ్ణి పట్టుకోవాలి అంటే పూర్ణత్వాన్ని సాధించడం కోసము. ఎందుకు పట్టుకోవాలి అంటే ఆయన పూర్ణుడు. అది నువ్వు ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు? డబ్బుల కోసం చేస్తున్నావు. ఎందుకు నువ్వు తపస్సు చేయాలి? ఎందుకు నువ్వు ధ్యానం చేయాలి? ఎందుకు నువ్వు స్మరించాలి? ఎందుకు నువ్వు సేవ చేయాలి అని అంటే పూర్ణత్వాన్ని సాధించడం కోసము. 33 కోట్ల దేవతల్లోన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉన్నారు. అంటే వీళ్ళంతా టాప్ అన్నమాట. వీళ్ళ మీద ఎవరు లేరు స్థూలంగా. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ, శివ 6 లెవెల్స్ ఉన్నాయి. లోకములో ఎక్కువగా ఏ లెవెల్లో ఉంటారంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర అంతవరకు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు స్థూలంగా ఉంటారు. మనకు కనిపించకపోయినా వాళ్ళ లోకాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే వాళ్ళు సూక్ష్మంగా ఉన్నారు, అతి సూక్ష్మంగా ఉన్నారు. మహేశ్వరుడు ఆయన కనిపించాడు. ఆయన కంటే సూక్ష్మంగా ఉన్నాడు సదాశివుడు, ఆయన కనిపించాడు. ఇక వాళ్ళకంటే అతీతంగా ఉన్నాడు శివుడు. ఇక్కడ మనము బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ ఇంతవరకు తీసుకున్నాం అనుకోండి. 5 లెవెల్స్. పైన శివుడు ఉన్నాడు, పరబ్రహ్మం ఉన్నది. మరి ఎవరు పూర్ణుడు? శివుడే పూర్ణుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు పూర్ణులు అని. వాళ్ళ మీద పరిపూర్ణుడు ఒకడు ఉన్నాడు. వాళ్ళు కొంతవరకు పూర్ణులే, వాళ్ళు పరిపూర్ణులు కాదు. చూసారా? ఇది తత్వం. బ్రహ్మ కంటే గొప్పవాడు విష్ణువు, నో డౌట్. విష్ణువు కంటే గొప్పవాడు మహేశ్వరుడు, నో డౌట్. నేనంటూ ఉన్నాను, వీళ్ళకంటే కూడా ఇంకో గొప్పవాడు ఉన్నాడు, పరిపూర్ణుడు ఉన్నాడు. అతడే శివుడు, పరబ్రహ్మము. సిద్ధాంతాన్ని ఊగ చెబితే రక్తి కట్టదు. అది దానికి సాక్ష్యం కావాలి. అప్పుడే అది నిజమైనటువంటి బోధ అవుతుంది, లోకానికి ఆదర్శం అవుతుంది, వినేవాడికి ప్రమాణంగా నిలుస్తుంది. చూడండి, శ్రీకృష్ణుణ్ణి ఏమంటారు?
పూర్ణావతారము అని అంటారు. దైవావతారాల్లోన శ్రీకృష్ణుడు చేసినటువంటి మహిమలు, లీలలు ఏ అవతార పురుషుడు చెయ్యలేదు అని చెప్పొచ్చు. మరి కృష్ణుని ఏమన్నారు? పూర్ణావతార పురుషుడు అన్నారు, పరిపూర్ణుడు అన్నారు, జగద్గురువు అన్నారు, ఆయనే సర్వము అన్నారు, ఆయనే సకలము అన్నారు, ఆయనే గమ్యము అన్నారు, ఆయనే అనుష్ఠానము అన్నారు, ఆయనే కైవల్యము అన్నారు. మరి నేను అంటున్నాను, కృష్ణుడు పూర్ణుడా అసంపూర్ణుడా అని అన్నప్పుడు మాటలతో చెప్పడం కాదు, అతని జీవితాన్ని మనం చూడాలి. శ్రీకృష్ణుడు కూడా ఏ విధంగా అయితే మనము ఆరాటపడుతూ ఉన్నామో, ఉపాసన చేస్తూ ఉన్నామో, శ్రీకృష్ణుడు కూడా ఉపాసన చేశాడు. ఎవరిని ఉపాసన చేశాడు? సాక్షాత్తు శంకర భగవాన్ని ఉపాసించాడు శ్రీకృష్ణుడు. ఇది సత్యమా అసత్యమా? ఇది సత్యం. ఎందుకంటే నేను పురాణాలు ప్రమాణంగా తీసుకోను. ఎందుకు తీసుకోను అని అంటే 18 పురాణాలు రాసింది ఒక్క వ్యాసుడే. మరి ఏ పురాణం తీసుకున్నా ఫుల్ కాంట్రవర్సీ. విష్ణు పురాణములో విష్ణు గొప్పవాడు, మిగతా అందరూ దాసులు. శివపురాణములో శంకరుడు ప్రభువు, మిగతా అందరూ దాసులు. మరి నేను అంటున్నాను, ఎవరిది నమ్మాలయ్యా మేము? చూసారా, హైందవ మతములో ఉన్నటువంటి ఇదిగో లోటుపాట్లన్నీ ఇవే. ఒక వ్యక్తి గనక 18 పురాణాలను నేను చదవాలి అని గనక వాడు ఎంతో పవిత్రంగా శ్రద్ధతో వాడు గనక అధ్యయనం చేశాడా, ఆఫ్టర్ కంప్లీటింగ్ 18 పురాణాస్ వాడికి మెంటల్ వచ్చి ఇదే హైదరాబాద్లో ఎర్రగడ్డ హాస్పిటల్ చేరుతాడు వాడు. నేను చెప్తున్నా మీకు, నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు, ఎవరైనా సరే 18 పురాణాలు చదవండి, వాడు పిచ్చుడైపోతాడు. చూసారా? ఎందుకు అని అంటే దానికి 2 దోషాలు ఉన్నాయి. నెంబర్ 1, పురాణాలన్నీ కూడా వ్యాసుడు రచించిన ఒకే వ్యక్తి రచించడం కాదు. వ్యాసుడు కూడా అనేక సార్లు జన్మించాడు, విభిన్న కాలాలలో జన్మించాడు. అందువలన ఆయన ఆ విధంగా రచించాడు. అంతేకాదు, విష్ణు గొప్పవాడని, శంకరుడు గొప్పవాడని, అమ్మవారు గొప్పదని చెప్పేసి ఏం చేశారు? శ్లోకాలకు శ్లోకాలు లేపేశారు, అధ్యాయాలు అధ్యాయాలు మార్చిపడేశారు. నేను అంటున్నాను, ఎక్కడ పురాణ ప్రమాణం? అందుకే చూడండి, నేను ఎక్కడ కూడా అసలు పురాణం జోలిపోను నేను. ఎందుకు అని అంటే అది సత్యమో అసత్యమో తెలియదు. యోగ వాసిష్టం అన్నది అది సత్యం. ఎందుకు? దాంట్లో అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ లేవు. చూసారా? అది శాస్త్రం అంటే. ఎందుకు దాని జోలిపోలేదు అని అంటే వశిష్ఠ మహర్షి ఇదిగో ఒక దెబ్బేస్తాడు. ఒరేయ్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బుడగలు, పరబ్రహ్మము, శివుడు, సముద్రము, ఇది తెలుసుకో అంటాడు. ఏం జరిగింది? ఇంకా దాని జోలికి ఎవడు పోలే. ఎందుకంటే ఆయన ముగ్గురి కోత కోసాడు. యోగ వాసిష్టములో మహర్షి కూడా శంకరుడి దేవుడు అన్నాడు అనుకోండి, అరే ఆ బుక్ పట్టరారు, యోగ వాసిష్టం చదువు, ఆ శంకర తీసే విష్ణు పెట్టు. చూసారా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పనులు చేశారు అని అంటే, వేదవ్యాసుడు ఎంతో కష్టపడి ఆయన పురాణాలు, బ్రహ్మసూత్రాలు, ఎన్నెన్నో గ్రంథాలు రచిస్తే వీళ్ళు చేసిన పనులు ఏమిటి? అన్ని పాడు పనులు చేశారు. వీళ్ళు చదువుకొని మంచి చేయాలి కానీ వీళ్ళంతా ఏం చేశారు? పనికి మాలిన పనులు చేశారు. వేద వాంగ్మయానికి, శాస్త్ర మాతకు ద్రోహం చేశారు వీళ్ళంతా కూడా. మన శాస్త్రాల గురించి చూడండి, ఇక్రాల భరద్వాజ అన్న అతను ఎంతో కష్టపడి అమెరికా, ఇండియా ఎన్నెన్నో బుక్స్ రెఫర్ చేసి ఆయన ఇన్వెస్టిగేషన్ చేశాడు.
అతను చెబుతాడు. ప్రతి పురాణములో కూడా మొత్తం లేపాడేశారట. చూడండి, శైవులు, వైష్ణవులు, శాక్తేయులు అంటే ఏం చేశారు? శ్లోకాలు మార్చేశారు, అధ్యాయాలు మార్చేశారు. మరి ఇలా చేస్తున్నప్పుడు మనం వ్యాసుడికి ద్రోహం చేస్తున్నామే అని ఏ పండితుడైనా భావించాడా? వాడు భావించాడు. వాడికి వ్యాసుడితో సంబంధం లేదు. నారాయణుడే గొప్పవాడు, శంకరుడే గొప్పవాడు. చూశారా? ఇది పట్టిన మహా చాదస్తం. అనేక పురాణాలు చదివితే గుండె పట్టుకుంటుంది. నేనైతే కొన్ని రోజులు అసలు భోజనం చేయలేదు. నేను డబ్బు పోగొట్టుకున్నవాడు ఏ విధంగా అయితే ఏడుస్తాడో అట్లా కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నాకు. ఇంత ద్రోహం చేశారా, ఇంత పాపం చేశారా అని చెప్పేసి. శ్లోకాలకు శ్లోకాలు తీసి పాడేశారు, అధ్యాయాలకు అధ్యాయాలు లేపేశారు. ఎంత ఘోరం ఇది! అందుకని పురాణములు ప్రమాణము కాదు. రాసింది వేద వ్యాసుడే కావచ్చు, నేను అంటున్నాను. కాలములో దానికి దోషాన్ని ఆపాదించారు. వ్యాసంలో ఎలాంటి దోషము లేదు. ఇదిగో కాలములో దోషం వచ్చి కూర్చున్నది ఈ పురాణాల్లోనూ. పురాణాల మాట పక్కన పెడదాం. విల్ టేక్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ ద మహాత్మాస్. కృష్ణుడు తపస్సు చేశాడా లేదా? తపస్సు చేశాడు అన్నది సత్యం. చూశారా? అది కేవలము శివ పురాణంలోనో శివుడికి సంబంధించిన పురాణంలో కాదు, వాళ్ళ పురాణాల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే వాటిని ఇంకా తీయలేరు. చూశారా? శ్రీకృష్ణుడు దగ్గర సుదర్శన చక్రం ఉంటుంది. నేను అంటున్నా, ఎవరిచ్చారా చక్రాన్ని శ్రీకృష్ణుడికి? ఎవరికైనా తెలుసా? సాక్షాత్తు శంకర భగవానుడు సుదర్శన చక్రాన్ని కృష్ణునికి ప్రసాదించడం జరిగింది. దీన్ని ఎవడైనా కాదంటాడా? వాడి వల్ల కాదు, వాడి తాత వల్ల కూడా కాదు. శ్రీకృష్ణుడు ఉపమన్యు మహర్షి దగ్గర శివ సహస్రనామాలను పఠించి ఘోర తపస్సు చేసి మెప్పించాడు. శంకర భగవానుడు ప్రత్యక్షమైనాడు. శ్రీకృష్ణ కొన్ని వరాలు కోరుకో అన్నాడు. శ్రీకృష్ణుడు సాంబుడిని పుత్రునిగా ప్రసాదించు అన్నాడు. చూశారా? సాంబుడు ఎవరు? శ్రీకృష్ణు యొక్క కుమారుడు. ఎలా పుట్టాడు? శంకర వరప్రసాదం. సర్వనాశనానికి కారకుడెవడు? ఈ సాంబుడే. చూశారా? సృష్టి స్థితి లయాన్ని చేసేది ఎవడు? కృష్ణుడు కాదు, రుద్రుడు చేస్తాడు. ఆ శంకరుడే సాంబుడు కాబట్టి ఇదిగో సమస్తము నాశనం చేశాడు. అంటే శ్రీకృష్ణుడు కూడా పూర్ణుడు కాదు అని చెప్తున్నా నేను. ఎందుకు పూర్ణుడు కాదు? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఆరాధిస్తున్నాడు అంటేనే బాగా అర్థం చేసుకోవాలా. హీ ఈజ్ నాట్ ద పూర్ణ. ఇప్పుడు నేను బాబాను పట్టుకున్నా. ఎందుకు పట్టుకున్నా బాబాను? బాబా వల్లే నాకు కూడా శక్తి, నాకు కూడా సిద్ధత్వము, నాకు కూడా ఆ పవిత్రత, నాకు కూడా అలాంటి సంస్కారము ఇవన్నీ ఉంటే నాకు అవసరం ఉందా? అవసరం లేదు. ఎవరికి కావాలి అన్నము? ఆకలితో బాధపడేవాడికి కావాలి. డబ్బు ఎవడికి కావాలి? అవసరం ఉన్నవాడికి కావాలి. పెండ్లాం ఎవడికి కావాలి? కోరిక ఉన్నవాడికి కావాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే, ఇదిగో ఈ సృష్టిలో ఈ విశ్వములోన పరబ్రహ్మము తప్ప ఎవరు పూర్ణులు కాదు, పూర్ణుడు కాదు అన్నది సత్యం. సాయనరా శివ సాయనరా, పరమానందమో పొందవేమిరా, సాయనరా శివ సాయనరా, బ్రహ్మానందమో పొందవేమిరా, సాయి దేవా శిరిడి దేవా, సాయనరా
శివ సాయనరా పరమానందమో పొందవేమిరా మానవుడిని మహనీయుడిగా, రాక్షసుడిని దేవతామూర్తిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. దుర్మార్గుడిని సజ్జనుడిగా, అవివేకిని వివేకిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే, జ్ఞానానికి సమానమైన పవిత్రమైన వస్తువు ఈ లోకములో ఏదీ లేదు అని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. లోకానికి జ్ఞానాన్ని పుష్కలంగా వితరణ చేసే సేవా కార్యక్రమమే మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. భారతదేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలోని కని విని ఎరుగని అద్భుత మహాసేవా కార్యం మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. 11 కాండలతో 121 అధ్యాయాలతో 456 పేజీలతో శ్రీ రమణానంద మహర్షి వారు విరచించిన అసామాన్య బృహత్తర గ్రంథం శివుడే దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు అనే గ్రంథాన్ని మిలియన్ మంది భక్తులకు, మిలియన్ గ్రంథాలను ఉచితంగా వితరణ చేసే మహాసేవయే ఒకే రోజున మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. శివోహం శివోహం సచ్చిదానందోహం. 2014 జూన్ 29 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని, శివానుగ్రహాన్ని పొందండి.